మనం బ్రతుకున్నప్పుడే కొన్ని సత్యాలు తెలుసుకోవాలని మేము తెలుసుకున్నాము. వాటిని మీకు తెలియచేయడానికి మీ ప్రాంతానికి వచ్చామండి. మరి ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషికి తెలుసు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వెలుగు, ఆకాశం, ఈ భూమి, గాలి, నీరు, ఇవన్నీ కూడా ఎవరు చేశారో ప్రతి ఒక్క మనిషికి తెలుసండి. పుట్టిన చిన్న బిడ్డను అడిగినా సరే చెప్తాడండి. ఎవరు చేశారు అంటే దేవుడు చేశారని అంటారు. ఈ సృష్టి దేవుడు చేశాడు, ఈ సూర్యుడు దేవుడు చేశాడు, ఈ చంద్రుడు దేవుడు చేశాడు, ఈ నక్షత్రాలు దేవుడు చేశాడు. మరి ఇవన్నీ చేసిన దేవుడు ఇవన్నీ ఎవరి కోసం చేశాడండి? మన కోసమే కదా, నీ కోసం, నా కోసమే కదా. ఈ సూర్యుని చేశాడు, ఈ చంద్రుని చేశాడు, ఈ నక్షత్రాలను చేశాడు. ఈ ప్రకృతిని అంతా కూడా నీ కోసం, నా కోసం చేస్తే మరి నీవు నేను ఎవరి కోసం అండి? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈ ప్రకృతి అంతా మన కోసం దేవుడు చేస్తే మరి నీవు నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మన పిల్లల కోసమా, తల్లిదండ్రుల కోసమా, మన బంధువుల కోసమా? మరి ఎవరి కోసం మనం బ్రతుకుతున్నామండి? ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా మరణించినంత వరకు కూడా ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలని కేవలం ఈ శరీరం కోసమే చూస్తున్నారండి. కానీ ఈ శరీరం ఈ విధంగా ఇలా ఉండిపోతుందా? మనం ఎన్ని మంచి వస్త్రాలు ధరించుకున్నా, మనం ఎంత అందంగా తయారైనా, ఎంత మంచి భవనాల్లో ఉంటున్నా సరే చివరికి మనం మరణించిన తర్వాత ఈ శవం అనేది, ఈ శరీరం అనేది ఎక్కడికి వెళ్తుందండి? మట్టిలో పూడ్చబడుతుంది. మరి మట్టిలో పూడ్చబడుతున్న ఈ శరీరాన్నే మనం ఇంత అందంగా ధరించుకుంటే ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ అనేది ఒకటి ఉందండి. మరి ఆత్మ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? శరీరం గురించి ఇంత కాస్ట్లీగా మరి ప్రతిదీ కూడా శరీరానికి సంబంధించినవన్నీ కూడా మనం చూసుకుంటాం. ఏదైనా ఒక రోగం వచ్చిందనుకోండి, మంచి హాస్పిటల్లో చూపించాలనుకుంటాం. మరి ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఏదైనా ప్రదేశాలు చూడాలనుకోండి, మంచి మంచి హోటల్లో చూడాలనుకుంటాం, మంచి మంచి ఫుడ్ తినాలనుకుంటాం, మంచి మంచి ఆహారం తీసుకోవాలనుకుంటాం. కేవలం ఈ శరీరం మట్టిలో పూడ్చిపెట్టడానికి ఉపయోగించే ఈ శరీరం కోసమే మనం ఇంతగా ఆలోచిస్తే మరి ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ గురించి ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? మన శరీరంలో ఆత్మ ఉందండి. ఆత్మ ఉంది కాబట్టే మనం నడుస్తున్నాము, మాట్లాడుతున్నాము, చూస్తున్నాము, కదలగలుగుతున్నాము. అలాగే మరి శరీరం, మరి మనిషి చనిపోయిన తర్వాత చేతులు కానీ కాళ్ళు కానీ ఏమైనా కదలడం మీరు చూస్తారా? అక్కడ నిర్జీవంగా పడుకోబెట్టి ఉంటుందండి. మరి వాళ్ళకి మనకి తేడా ఏముంది? మనలో ఆత్మ ఉంది కాబట్టి మనం నడుస్తున్నాము, చూస్తున్నాము, మాట్లాడుతున్నాము, వినగలుగుతున్నాము. మరి ఇవన్నీ చేయగలుగుతున్నాము అంటే మనలో ఆత్మ ఉంది కాబట్టి. మరి ఆత్మని ఎవరు పెట్టారో ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? ఎవరైనా ఆలోచిస్తున్నారండి? ఈ ఆత్మని ఎందుకు ఎవరు పెట్టారు? అసలు మనం ఎలా వచ్చాం ఈ భూమి మీదకి? మనల్ని ఎవరు పుట్టించారు అనేది ఏ ఒక్కరైనా ఆలోచించగలుగుతున్నారా? ఎవరూ ఆలోచించట్లేదండి. పుడుతున్నాము, మళ్ళీ మరణించినంత వరకు కూడా ఈ శరీరాన్ని పోషించడానికి 60-70 సంవత్సరాలు మనం బ్రతుకుతున్నామండి. ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా దేనికోసం బ్రతుకుతున్నామంటే కేవలం ఈ శరీరం కోసం మాత్రమే, ఈ శరీరాన్ని పోషించడం కోసం మాత్రమే. ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు మనం బ్రతుకుతున్నాం. అది ఏ పని చేసినా సరే కేవలం ఈ శరీరాన్ని పోషించడానికి, మన పొట్టకూటి కోసమే మనం కష్టపడుతున్నామండి. కానీ మనల్ని నడిపిస్తున్న ఆత్మ గురించి కూడా మనం ఆలోచించాలండి. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. మరి ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకి ఒక ఇల్లు లేకపోయింది అనుకోండి, ఇల్లు కట్టించి ఇచ్చారు అనుకోండి, కట్టించిన ఈ ఇల్లుని ప్రేమిస్తామా లేకపోతే కట్టించి ఇచ్చిన తల్లిదండ్రులను ప్రేమిస్తామండి? ఒకసారి ఆలోచించండి. కట్టించి ఇచ్చిన ఇల్లుని ప్రేమిస్తామా లేకపోతే కట్టించి ఇచ్చిన తల్లిదండ్రులు ప్రేమిస్తామా? ఎవరి గురించి మనం ఆలోచిస్తాం? మనల్ని ప్రేమించి మన యొక్క కష్టాలను ఆలోచించి మనకు కట్టించి ఇచ్చిన తల్లిదండ్రులను ప్రేమిస్తామండి. ఇల్లుని మనం ఎలా ప్రేమిస్తాము? ఆ ఇల్లు కేవలం మన అవసరాలకు మాత్రమే, అందులో మనం నివసించడానికి మాత్రమే. కానీ మనం ఇల్లుని ప్రేమిస్తాము, తల్లిదండ్రులు పక్కన పెట్టేస్తామండి. మరి తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? అయ్యో, చిన్నప్పటి నుంచి నేను పెంచి పోషించాను, ఇంత కష్టపడ్డాను, ఇంత చదివించాను, ఇంత పెద్ద చేశాను, ఇంత ఉద్యోగం వచ్చేటట్లుగా చేశానే, కనీసం నా గురించి ఆలోచించట్లేదు. నేను ఇంత మంచి ఇల్లు కట్టిస్తే ఆ ఇంటిని ప్రేమిస్తున్నారు కానీ నన్ను మాత్రం ప్రేమించట్లేదు. తల్లిదండ్రులు ఎవరు ప్రేమించట్లేదండి. తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి? ఆ ఇంటిని అంతగా ప్రేమిస్తున్నారు. కట్టించిన ఇల్లుకే మీరు అంత వాల్యూ ఇస్తే మరి తల్లిదండ్రులు ఏమైపోవాలండి? తల్లిదండ్రులు బాధపడరా? అలాగే ఈ సృష్టి అంతా ఎవరు చేశారంటే దేవుడు చేశాడండి. దేవుడు మనందరి కోసం ఈ ప్రకృతిని ఇంత అందంగా చేసినప్పుడు మరి దేవుడి గురించి మనం ఆలోచించాలా లేకపోతే ఈ ప్రకృతిని మనం ప్రేమించాలా? దేవుడిని ప్రేమించాలా? ఈ ప్రకృతిని ప్రేమిస్తున్నామా? ఈ ప్రకృతిలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నామా? ఎవరి గురించి మనం ఆలోచిస్తున్నామండి? ఎవరిని ప్రేమిస్తున్నాం?
ప్రకృతిని ప్రేమిస్తున్నామా, దేవుని ప్రేమిస్తున్నామా? ఇల్లుని ప్రేమిస్తే ఎలా అవుతుందండి? ఆ ఇల్లు కేవలం మన అవసరతల కోసమే. అలాగే ఈ ప్రకృతి కూడా కేవలం మన అవసరతల కోసమే. ఈ ప్రకృతి మొత్తం, ఈ చెట్లు ఏంటి, ఈ పళ్ళు ఏంటి, రకరకాల పళ్ళు, రకరకాల కూరగాయలు, మరి ప్రతిది కూడా దేవుడు మన అవసరతల కోసం ఉంచాడండి. కానీ వాటిని మాత్రమే మనిషి ఏం చేస్తున్నాడంటే గొప్పగా చూస్తున్నాడు. ఒక చెట్టుని గొప్పగా చూస్తున్నాడు, ఒక పండుని గొప్పగా చూస్తున్నాడు, ఒక కాయని గొప్పగా చూస్తున్నాడు. మరి వీటన్నిటిని గొప్పగా చూస్తున్నాం మనుషులు. మరి వీటన్నిటిని కలుగు చేసిన దేవుడిని ఇంకెంత గొప్పగా చూడాలండి? ఎవరైనా ఆలోచిస్తున్నారా చెప్పండి? ఒక ఇంటిని అంత అందంగా ఆ ఇంటి మలుచుకోవాలనుకుంటారు, రకరకాల డిజైన్లు వేసుకుంటారు. ఆ ఇల్లు అలా ఉండిపోతుందండి. మనం ఎంతకాలం నివసిస్తామండి ఆ ఇంట్లో? 60 ఏళ్ళు 70 ఏళ్ళు. ఆ 60 ఏళ్ళు 70 ఏళ్ళకి అంత అందంగా నిర్మించుకుంటున్న ఆ ఇంటిలో జీవితకాలం మనం ఉండిపోతామా? ఏదో ఒక రోజు మరణించి ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, మన శరీరాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. కానీ మనిషి పుట్టినప్పటి నుంచి కూడా మరణించినంత వరకు ఏ ఒక్కరూ ఆలోచించట్లేదండి. తింటున్నామా, ఉంటున్నామా? మనిషి ఇంకా జీవితకాలం ఈ లోకంలోనే ఉండిపోతారని చెప్పి ఈ శరీరానికి అనేకమైన చెడ్డ అలవాటు చేస్తున్నారండి. గంజాయి తాగుతున్నారు, మత్తు బానిసలకు అలవాటు అయిపోతున్నారు, త్రాగుడికి అలవాటు అయిపోతున్నారు, చెడు అలవాట్లకు అన్నీ అలవాటు అయిపోతున్న మనిషి దాని నుండి ఎవరు రక్షించగలుగుతారండి? ఒక మనిషిని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఒక మనిషిని ఆ త్రాగుడు అలవాటు నుండి ఎవరు విడిపించగలుగుతారు? ఎవరైనా ఆలోచిస్తున్నారా? పోతే పోనీ, నాకెందుకులే, నా కుటుంబం బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు, నా కుటుంబంలో ఉన్న వ్యక్తులు బాగుంటే చాలు అనుకుంటున్నారే తప్ప ఈ రోజు ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయండి. చిన్న పాపని, 13 సంవత్సరాల పాపని రేప్ చేస్తున్నారు, 5 సంవత్సరాల పాపని రేప్ చేస్తున్నారండి. మరి ఇవన్నీ ఇంత ఘోరాలు జరుగుతున్నాయంటే ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఏ ఒక్కరూ ఆలోచించట్లేదండి. ప్రతి ఒక్కరు కూడా తమ స్వార్థం వాళ్ళే ఆలోచించుకుంటున్నారు, వారి స్వార్థం వాళ్ళే ఆలోచించుకుంటున్నారు తప్ప ఎవరు కూడా ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ గురించి ఏ ఒక్కరూ ఆలోచించట్లేదండి. మరి మేము ఎందుకు ఇంత ప్రయాసపడి మీకు మీ మాటలు తెలియజేయడానికి వచ్చాము అంటే ఏంటి, 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి వచ్చారండి ఈ భూలోకానికి. ఈ భూలోకానికి వచ్చి ఆయన ఏం చేశారో తెలుసండి? మన నిమిత్తము మన ఆత్మలు నరకానికి వెళ్ళిపోకుండా ఆయన రక్షించడానికి భూలోకానికి వచ్చారండి. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారండి. మరి నజరేయుడైన యేసుక్రీస్తు వారి గురించి మేము ఎందుకు ఇంత గొప్పగా చెప్పగలుగుతున్నాము అంటే ఆయన మరణించి తిరిగి లేచారండి 3వ దినాన్న. మన కోసం ఎవరైనా చనిపోతారండి? మన ఇంట్లో వాళ్ళే మనల్ని చూడరు, మన ఇంట్లో వాళ్ళే మనల్ని పట్టించుకోరు. మనకి ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏమైనా సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనతో డబ్బున్నంత వరకు మనతో బాగానే ఉంటారు, మన దగ్గర ఏమైనా ఆస్తిపాస్తులు ఉంటే మన దగ్గర బాగానే ఉంటారు. కానీ ఒక్కసారి మన దగ్గర ఆస్తి గాని మన దగ్గర డబ్బు గాని లేకపోయింది అనుకోండి, ఒక్కసారి మీరే ఆలోచించండి, వాళ్ళు మనతో ఉంటారా? మనకి ఏదైనా రోగం వస్తే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. మరి అలాంటి మనుషుల కోసం ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. బంధువుల కోసం ఆలోచిస్తున్నారు, తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తున్నారు, పిల్లల కోసం ఆలోచిస్తున్నారండి. ఈరోజు తల్లిదండ్రులు విడిచి పిల్లలు వెళ్ళిపోతున్నారు, పిల్లలు విడిచి తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు. కానీ మనల్ని ఎవరిని విడిచిపెట్టి వెళ్ళకుండా ఉండేది ఒకే ఒకరండి, ఆయనే దేవుడు. మరి ఆయన గురించి మేము చెప్పడానికి మీరు మీ ప్రాంతానికి రావాల్సి వచ్చిందండి. ఎందుకు మరి మేము చెప్పడానికి వచ్చామంటే మరి అందరి నిమిత్తం ఆయన ప్రాణం పెట్టడం జరిగిందండి. యేసుక్రీస్తు వారు ఆయన ఎంత గొప్ప వ్యక్తి అండి, మహానీయుడు, పరిశుద్ధుడండి. ఆయనలో ఎలాంటి పాపము లేదండి, ఆయన ఎవరికి ద్రోహం చేయలేదండి, ఎవరి పట్ల కూడా ఆయన తప్పుడుగా నడుచుకోలేదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించారు అనే మాట ఆయన చెప్పిందండి. గాంధీ గారు చెప్పారని అంటున్నారు కదా, గాంధీ గారి కంటే ముందే యేసుక్రీస్తు వారు చెప్పారండి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. మరి యేసుక్రీస్తు వారు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించారు కాబట్టే ఆయనలో ఎలాంటి ప్రేమ ఉందో ఆ ప్రేమను మేమంతా కూడా తెలుసుకున్నాం. ఆ ప్రేమను తెలియచేయటానికే మేము మీకు చెప్పడానికి వచ్చామండి. ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఉంటాయండి, సమస్య లేనంటూ మనిషి ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్క ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇబ్బంది లేని లోకం కావాలనుకుంటారు కదా, సమస్య లేని లోకం కావాలనుకుంటారు కదండి. బ్రతికినంతకాలం మనకు సమస్యలతోనే మనం బ్రతుకుతున్నాం, కానీ చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ సమస్యలు ఉండాలా అనుకుంటాం కదా. అదేంటి, బ్రతికినంత కాలం కూడా సమస్యలే, మరి చనిపోయిన తర్వాత కూడా సమస్యలే అని అనుకుంటారు. కానీ సమస్యలు లేని లోకానికి మనం వెళ్ళాలంటే దానికి ఒక దారి ఉందండి, ఒక మార్గం ఉంది, ఆయనే యేసుక్రీస్తు వారు. మరి ఆ లోకానికి మనం వెళ్ళాలి అంటే
యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలి, యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలండి. అప్పుడే మనము ఆయనున్న లోకానికి మనం చేరుకుంటాము. ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి బాధలు, ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ఆ ఇబ్బంది లేని లోకానికి మనం అంతా చేరుకోవాలని మేము ఎంత ప్రయాసపడి మీ దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాట వెనకాల ఉన్న భావాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు. ఒక్కసారి వినబడిన మాటలు మీ అందరూ కూడా ఆలోచించవలసిందిగా ప్రేమతో కోరుతున్నాము.